అప్పు తీసుకున్నోళ్ళు తిరిగి పైసలు ఇవ్వకుంటే పోలీస్ కేసులు పెడతారు, లేకుంటే కోర్టుకు పోతారు, పంచాది పెడతారు. కానీ ఆంధ్రలో అట్లా లేరు జనాలు. ఆ నడుమ విజయవాడలో కాల్మనీ పేరుతోటి పైసలు ఇవ్వకుంటే పక్కలకు రమ్మన్న దారుణాలు చూసినాం కదా. ఇప్పుడు అంతకు మించిన దారుణం ఇంకోటి అయింది. అది కూడా ఖుద్దు సీఎం చంద్రాలు సారు ఇలాకాలనే. చూడుర్రి, ఆంధ్రాల తల్లికి వందనం పథకం ఎంత గొప్పగా అమలవుతున్నదో. 80,000 రూపాయల అప్పు కట్టనందుకు మహిళను దొరకబట్టి చెట్టు కట్టేసి కొట్టిర్రు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం కాడుండే తిమ్మరాయప్ప అనేటాయన 3 ఏళ్ల కింద మునికన్నప్ప అనేటాయన దగ్గర 80,000 రూపాయలు బాకీ తీసుకున్నట. అయితే అప్పుల పాలై భార్య పిల్లలను ఇడిచిపెట్టి ఆ తిమ్మరాయప్ప ఏటో జాడప లేకుండా పోయిందట. అయినా కూలీ నాలి చేసుకుంటా భార్య శిరీషనే మిత్తులు కడుతుందట. అయితే పిల్లగానికి టీసీ తీసుకుందామని ఊరికొచ్చిందట శిరీష. ఇక ఆమెను దొరికించుకొని చెట్టు కట్టేసి బండ బూతులు తిట్టుకుంటా మస్తు కొట్టిర్రు అప్పిచ్చినోళ్ళు. ఆడున్నోళ్ళు ఎవలో వీడియో తీసే వరకు బయటకు వచ్చింది ముచ్చట. ఖుద్దు సీఎం సారు ఇలాకాలనే ఒక మహిళకు గీ తీర్ల శిక్షేసే వరకు హోంమంత్రి అనితా మేడం బాధితురాలకి ఫోన్ చేసి ధైర్యం చెప్పింది. ఇప్పుడు ఆమె దావకాన్లో కొట్టుకుంటుంది. ఎంత ఘోరమో చూడుర్రి. తల్లిని కట్టేసి కొడుతుంటే పిల్లగాడు ఓల ఏడుస్తున్నది చూస్తుంటే మనసున్న ఎవ్వరికైనా గుండెలు పిండేస్తున్నాయి. మనం ఏ సభ్య సమాజంలో బతుకుతున్నామో అర్థమైతలేదు. అప్పు వసూలు చేసుకునే తరికా గిదా. కూటమి సర్కార్ వచ్చినాక ఆంధ్రలా ఈసొంటి అనాగరికపు దారుణాలు చాలా పెరిగిపోయినాయి అంటుర్రు పబ్లిక్. దేశంలోనే మోస్ట్ సీరియల్ లీడర్ అని చెప్పుకుంటున్న చంద్రాలు సారు ఏలుబడిలా ఇగో గిట్ల దాపురించిన ఈ రోజులని దుబ్బెత్తి పోస్తుర్రు.